థ్యాంక్ యూ ఫర్ కమింగ్. బ్యూటీ దానికి ఇలా రావడం అంటే మీకు కూడా కొన్ని బ్యూటీ సర్వీసెస్ కావాలి కదా, అయితే నెక్స్ట్ టైం వచ్చేసేయండి. సో వీఆర్ హియర్ ఎట్ ద మ్యారీ క్లేర్ సెలూన్ అండి, మన కోకాపేట్ నార్సింగిలో, ఆపోజిట్ టు రాజపుష్ప ఏట్రియా. సో స్వర్ణ గారు ఈరోజు స్టార్ట్ చేశారు కొత్త సెలూన్. మంచి మంచి బ్యూటీ సర్వీసెస్, హెయిర్ సర్వీసెస్, మీకు ఏం కావాలంటే ఇది. ఈ రోజుట్లో మనకి బ్యూటీ లేనిదే నేను కూడా రెడీ అవ్వకుండా రాలేదు కదా. సో 3 రోజుల క్రితం ఐ గాట్ అ బ్యూటిఫుల్ ఫేషియల్ డన్ హియర్, అండ్ అందుకని ఈరోజు అలా మెరిసిపోతున్నాను. థ్యాంక్ యూ స్వర్ణ, థ్యాంక్ యూ. అండ్ యా, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో నేను బిగ్ బాస్ నుంచి వచ్చాక ఓపెన్ చేసిన, సో నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఓపెన్ చేసిన ఫస్ట్ సెలూన్ మీదే స్వర్ణ. నా చెయ్యి మంచిదని అంటారు, చూద్దాము. యా యా. సో మళ్ళీ రీఎంట్రీ మొన్న చూసారా, వెళ్ళి నామినేషన్స్ ఎవరైనా చూసారా? పర్వాలేదా? ఇచ్చానా? మాట్లాడలేదు అనుకున్నారా? ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు మ్యారీ క్లేర్ అనేది మంచి బ్రాండ్ అని చెప్పి వచ్చారా, లేకపోతే స్వర్ణ గారి మీద అభిమానంతో వచ్చారా? అంటే రెండు అండి. మ్యారీ క్లేర్ అనే సెలూన్ విత్ స్వర్ణ గారి రెప్యుటేషన్తో, as you all know, she is also a business attorney also. తన రెప్యుటేషన్ గోస్ అ లాంగ్ వే. తన ఒక బ్రాండ్ని తీసుకొచ్చి మనకు ఒక కొత్త సలూన్గా ఇక్కడ లాంచ్ చేసిందంటే డెఫినెట్లీ మ్యారీ క్లేర్ అండ్ స్వర్ణ గారు విల్ గో అ లాంగ్ వే. కంగ్రాచులేషన్స్ మ్యారీ క్లేర్ సెలూన్ ఫర్ అసోసియేటింగ్ విత్ స్వర్ణ. యా, చెప్పండి. అంటే స్వర్ణ గారు సినిమా వాళ్ళు కాబట్టి సపోర్ట్ చేయడానికి వచ్చారా, లేకపోతే మీ ఇద్దరికి ఏదైనా అదర్ బిజినెసెస్ ఉన్నాయి? అభినాభావ సంబంధం అన్నమాట. ఎందుకు అభినాభావ సంబంధం? We got connected these days, and ఇంకేదైనా? శివ మల్లెల్ గారు మీరు ఉన్నారంటే క్వశ్చన్స్ వర్షం కురిపిస్తారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? సో బిగ్ బాస్ తర్వాత నేను లాంచ్ చేసిన ఫస్ట్ సెలూన్ మ్యారీ క్లేర్ సెలూన్ రైట్ హియర్ ఇన్ నియర్ రాజపుష్ప ఏట్రియా ఆపోజిట్గా మన నార్సింగిలో. కంగ్రాచులేషన్స్ టు స్వర్ణ గారు. బ్యూటీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం, అది ఆర్టిస్ట్ అయినా కాకపోయినా. సో నేనైతే అఫ్ కోర్స్ ఆల్వేస్ నేను స్కిన్ అండ్ బ్యూటీ కేర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. సో ఒక 3-4 డేస్ బ్యాక్ కూడా నేను వచ్చి ఫేషియల్ అండ్ హెయిర్ సర్వీసెస్ చేయించుకోవడం జరిగింది. చాలా చాలా బాగా నచ్చింది. అప్పుడు నేను చెప్పాను తప్పకుండా నేను ఇనాగరేషన్కి ఐల్ కమ్, బీ దేర్ అండ్ బీ అ పార్ట్ ఆఫ్ దిస్ హ్యాపీనెస్ అని. అండ్ యా, అందరూ తప్పకుండా మంచి మంచి బ్యూటీ సర్వీసెస్ కోసం ఇక్కడికి తప్పకుండా రండి. అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ ద సర్వీసెస్ హియర్. థ్యాంక్ యూ అగైన్ అండ్ లవ్ యూ ఆల్. బిగ్ బాస్ తర్వాత మళ్ళీ వెళ్ళి మీరు నామినేట్ చేశారు కదా, యా. సో ఎలా అనిపించింది? గేమ్స్ అది మీరు ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నాను ఆన్ అండ్ ఆఫ్. కాకపోతే నా నామినేషన్ పాయింట్ స్ట్రిక్ట్లీ నా 1 వీక్ గేమ్ మీదే ఉండింది అనమాట. సో ఇట్ వాస్ ఫన్ టు గో బ్యాక్ అండ్ సీ ఎవ్రీ వన్ అండ్ సే హాయ్. అండ్ నా ఫ్రెండ్ అండ్ ఎనిమీ లాగా ఉంది నిఖిల్. సో తను నామినేట్ చేయడం అని పృథ్వీని, ఇట్ వాస్ ఫన్, బాగుంది. కాకపోతే 2 గంటలు వచ్చిందంట లైవ్లో. బట్ థ్యాంక్ యూ బిగ్ బాస్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అంటే 2 ఇష్టం అనమాట. ఇంక ఇయర్ లేదండి, ఇంకా ఫైనల్స్కి వెళ్ళిపోతారు. ఇంకా ఇయర్ ఏం లేదు అన్న, ఉంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎవరికి లేదు రీఎంట్రీస్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత గేమ్ ఏమన్నా చేంజ్ కనపడిందా, లేకపోతే నార్మల్గానే ఉందా? కొద్దిగా ఫన్ ఎక్కువైంది. రోహిణి అండ్ టేస్టీ తేజ వీళ్ళందరూ మంచి కామెడీ, అవినాష్. సో నేను అంటే నాకు ఛాన్స్ రాలేదు ఎక్కువసేపు, బట్ మంచిగా కామెడీ అయితే బాగానే జరిగింది. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు బిగ్ బాస్? నబీల్, విష్ణుప్రియ. ఓకే, టాప్ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారు? నబీల్, విష్ణుప్రియ, ఆఫ్ కోర్స్ నిఖిల్ అవుతాడు, అండ్ దెన్ యష్మి, ప్రేరణ, ఇందు టాప్ 5. కానీ మీకున్న స్టాఫ్కి మీరు 10 వారాలైనా బిగ్ బాస్ హౌస్లో ఉంటారని నిజంగా మీడియా అంతా అనుకుంది, అప్పుడున్న సిచ్యువేషన్స్ అన్నీ అనుకున్నాయి. అలాంటి సిచ్యువేషన్లో మీరు 1 వీక్కే వస్తారని నిజంగా కూడా ఎవరు ఊహించలేదు. మీకు అది ఎలా అనిపించింది? నేను ఏదైనా పాజిటివ్ తీసుకుంటా, దానికోసం డిప్రెషన్గా ఫీల్ అయిపోయి అయ్యో అని నేను ఇంకా 2-3 కేజీలు పెరుగుంటాను నేను ఆనందంతో, మంచిగా తింటున్నాను అనమాట. సో ఏదైనా హ్యాపీనెస్, 1 డే ఉన్నా, 1 ఇయర్ ఉన్నా, 1 వీక్ ఉన్నా, నేను బిగ్ బాస్ కంటెస్టెంట్ అన్న ట్యాగ్ అయితే నాకు ఫర్ ఎవర్ ఉంటుంది. ఇట్స్ అ నేషనల్ ప్లాట్ఫామ్, నేషనల్ రికగ్నిషన్. ఎక్కడికి వెళ్ళినా ఏంటో 1 వీక్ కూడా ఇంత బాగా గుర్తుపడుతున్నారు శివ గారు. ఐఎమ్ రియలీ షాక్డ్. చిన్నపిల్లలు అయితే బేబక్క అని వచ్చి పలకరిస్తున్నారు. మీ ఫ్యాన్స్ నిజంగా కూడా నిజంగా ఏజ్ గ్రూప్ ఉంటారు, ఎస్పెషల్లీ అది చాలా తక్కువ మందికి వస్తుంది. అదైతే మాత్రం మీకు బ్లెస్డ్ అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ ఇంకొక ఈవెంట్లో కలుసుకుందాం. టేక్ కేర్ గైస్, వెరీ నైస్ టు సీ యూ ఆల్. బాయ్. హలో, హాయ్ గాయ్స్, నేను మీ అశ్విని శ్రీ.
So I'm here today at Mary and Claire Saloon. ఇది రాజ్ పుష్ప దగ్గర ఉంది, నార్సింగి రోడ్. సో చాలా చాలా బాగుంది సెలూన్ అయితే. దిస్ ఇస్ మై ఫ్రెండ్ సెలూన్ అండ్ హర్ నేమ్ ఇస్ స్వర్ణ. నేను ఇక్కడ ఆ అమ్మాయిని సపోర్ట్ చేయడానికి వచ్చాను. చాలా బాగా అనిపించింది. సెలూన్ అయితే చాలా నీట్గా, చాలా క్లాసీగా ఉంది. అండ్ బ్యూటీ అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? నల్లగున్నా పర్లేదు కాదు. నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు బ్యూటీయే అందరికీ, అంటే యూనో వాట్, ఎంత మంచిగా మనల్ని మనం క్యారీ చేస్తే అంతమంది అమ్మాయిలు పడతారనమాట. సో వై బాయ్స్, వై లేట్, నాట్ ఓన్లీ బాయ్స్, గర్ల్స్ కూడా. సో ఇట్స్ యూనిసెక్స్ సెలూన్. మీరు అందరూ అంటే ఎక్స్ప్లోర్ చేయండి. చాలా చాలా బాగుంది ఇక్కడ అంబియన్స్. అండ్ ప్రైసింగ్ వైజ్ కూడా నాకు చాలా చాలా నచ్చింది. సో గుడ్ ప్రైసింగ్ అండ్ నైస్ అంబియన్స్. మీకు కరెక్ట్ సెలూన్కి రావాలంటే రాజ్ పుష్ప దగ్గరికి వచ్చేయండి. ద సెలూన్ నేమ్ ఈస్ మేరీ క్లేర్ అండ్ ఇది నార్సింగి రోడ్లో ఉంది. యూ గైస్ కమ్, ఎక్స్ప్లోర్ అండ్ హ్యావ్ ఫన్.